నమస్తే, నేను ప్రియా. సిటీ న్యూస్ కి స్వాగతం. ఇల్లందు మండలం సుభాష్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వల్లాల మంగమ్మ 11 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య వారందరినీ అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి అని, ఎన్నికల తర్వాత అందరినీ సమానంగా చూడాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ తెలిపారు. ఈ ప్రదర్శనలు పంచాయతీ ముఖ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామచందర్, ఆళ్ల నాగేశ్వరరావు, నరసయ్య మరియు గెలిచిన వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా గ్రామంలో ఉన్నట్టు వారందరూ కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా సర్పంచ్ గారు వారితో పాటు వార్డు మెంబర్లు కూడా పనిచేయాలని చెప్తూ వివిధ రంగాల్లో కూడా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని రంగాలు కూడా సర్పంచ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనకు చాలా నిబద్ధతతో పనిచేసి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రేమిస్తూ అందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఏమాత్రం ప్రజల్ని నిరంతరం ఒక సమస్య ఉంటే సమస్యలు పరిష్కరించే విధంగా మరి సర్పంచ్ గారు బాధ్యత చేపట్టాలి. వారితో పాటు అందరూ కూడా వార్డు మెంబర్లు మరి ఉప సర్పంచ్ కలిసిమెలిసి పనిచేసే బాధ్యత తీసుకోవాలి. దీంట్లో రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా పనిచేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. మనకు చాలామంది కూడా ఈ ప్రాంతంలో పేదలు నిరుపేదలు ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది వల్ల ఒకటే, అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఆలోచన ఉంటారు. కానీ అందరు కూడా సహాయ సహకారాలు అందించలేమో. ఎవరైతే పేదలు నిరుపేదలు ఉంటారో ఫస్ట్ తప్ప వారికి సహాయం అందించాలి. మనం 3 సార్లు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వం ఒక 3 సంవత్సరాలు ఉండి మళ్ళా కూడా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా చింతించొద్దు, దిగులు పడొద్దు. అందరు కూడా ప్రతి దాంట్లో కూడా ఇచ్చేటువంటి పథకాలను కూడా ప్రజలకు చేసే విధంగా మరి మంగమ్మ గారు ప్రయత్నం చేస్తారని చెప్పి వారితో పాటు ఉప సర్పంచ్ గారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా పంచాయతీలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సంతోషంగా సంక్షేమంగా ఉండాలి. మీకు సమస్య వచ్చినా కూడా పంచాయతీ సర్పంచ్ గారు మంగమ్మ గారు ఆధ్వర్యంలో వారు వార్డు మెంబర్లతో పాటు ఉప సర్పంచ్ కూడా మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించాలి. మీకు తోడు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను కూడా ఉంటా. గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. వాటితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబానికి కూడా జరిగే విధంగా మరి సర్పంచ్ గారు చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.